ఏదైనా ఒక ఇంట్లో కొడుకు పుట్టాడంటే, ఏదైనా ఒక ఇంట్లో బిడ్డ పుట్టిందంటే వారి కొరకు పుడుతుంది తప్ప మన కొరకు పుట్టదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా మనందరి కొరకు పుట్టారు. హీ వాజ్ బోర్న్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఈ లోకంలో ఎవరిని లెఫ్ట్ అవుట్ గా దేవుడు ఉంచాలని అనుకోవడం లేదండి. నాకు కాదేమోలే, నా కోసం యేసయ్య పుట్టలేదేమో అని అనుకోవడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మన కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక బాలుడుగా, శిశువుగా ఈ లోకంలో పుట్టారు. అయితే నేను చెప్పాలనుకున్న ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్, ఇఫ్ యూ రిసీవ్ క్రైస్ట్, యూ హ్యావ్ ఇట్ ఆల్. యేసయ్య ఒక చిన్న బాలుడుగా ఈ లోకంలోకి వచ్చారు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మన జీవితంలో మనకేది అవసరమో అదంతా ఇవ్వడానికి వచ్చారు. ఒకవేళ కొంతమంది దగ్గరకు వెళ్తే, కొన్ని ప్రదేశాల వద్దకు వెళ్తే మన కొన్ని నీడ్స్ మీట్ అవుతాయి. మనకు మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు వినోదం దొరుకుతుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు కొన్ని రకాలైన అనుభవాలు ఎదురవుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో మనం చేర్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో మనం కలిగి ఉంటే, హీఈస్ లైక్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ అండ్ ఐ నీడ్ ఫర్ లైఫ్ అండ్ ఈవెన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ భూమి మీద మన జీవితానికి మనకేం అవసరమో అదంతా కూడా యేసయ్యలో ఉంది.